సభలో 9 కీలక బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అవినీతి రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు బిల్లులను తెస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక నేరాల అవినీతి పరుల సొమ్మును జప్తు చేసేలా చట్ట సవరణ, నేరాల విచారణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, డిపాజిటర్ల రక్షణ కోసం చట్ట సవరణ, సాగునీటి సంఘాల నిర్వహణ, గుర్రపు పందాల చట్ట సవరణ, దేవాదాయ శాఖకు సంబంధించిన చట్ట సవరణ, ఏపీ ప్రత్యేక న్యాయస్థానాల బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. సభ్యుల సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం బిల్లులను ఆమోదించింది. తర్వాత కరప్షన్ అరికట్టడం గురించి చెప్పారు. ఇప్పుడే సిస్టమ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తాం. వారు చెప్పినట్టుగా 1-2 డిపార్ట్మెంట్లు ఎక్కువగా ఉండొచ్చు, కానీ బట్ సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్ ద్వారా అంటే మా ప్రభుత్వం ఏంటంటే హెరాస్మెంట్ కూడా ఎవరిని చేయకూడదు. కాకపోతే సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసినట్లయితే ఆ లూప్ హోల్స్ అన్ని కూడా సెటరైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా కరప్షన్ ఫ్రీ స్టేట్గా మనం ముద్రపడాలి, ఆ విధంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క తాపత్రయం. అధ్యక్ష క్యాష్ కానీ, ల్యాండ్స్ కానీ, అదేవిధంగా ప్రాపర్టీస్ ఏవైనప్పటికీ కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అధ్యక్ష, గవర్నమెంట్కి సంబంధించినటువంటి చేశాయి. ఈ రీసెంట్గా రెడ్ శాండర్స్ కూడా ఉంది. రెడ్ శాండర్స్ దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు కూడా వర్త్ అయినటువంటి రెడ్ శాండర్స్ కూడా స్మగ్లర్స్ అందరూ కూడా తీసేసుకుని పట్టిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కూడా ఇది అప్లై చేయాలి. అంచేత మన అమౌంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సింగిల్ పైన ఉన్నప్పటికీ కూడా అది ఎవరి చేతుల ద్వారా బయటకు వెళ్ళినా, ఎవరి చేతుల ద్వారా అవినీతి జరిగినా, ఎవరి పేరు మీద ఉన్నప్పుడు కూడా అది రికవరీ చేసి ప్రజల యొక్క క్షేమం గురించి ఖర్చు పెట్టే ప్రభుత్వం యొక్క ఆలోచన. అధ్యక్ష enacting formula and long title. Please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 26, Clause 1, enacting formula and long title to stand part the bill. I shall now request the Minister for Finance on behalf of the Chief Minister to move the motion for passing the bill. Adhyaksh, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against the, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం తలెత్తింది. కరువు పరిస్థితులపై మాట్లాడిన ప్రతిపక్ష నేత జగన్ పట్టిసీమ అంశాన్ని ప్రస్తావించడంతో అధికార పక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. పట్టిసీమపై చర్చ జరపాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టడంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పట్టిసీమపై నిన్నే చర్చించామని, ఇవాళ మరోసారి అదే అంశంపై చర్చించడం కుదరదని స్పీకర్ వారించారు. అయినా వైసీపీ వెనక్కి తగ్గలేదు. వైసీపీ అభివృద్ధి నిరోధక పార్టీ అని మంత్రి రావేల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. చెబుతా, పట్టిసీమ గురించి కూడా చెప్తా. ఇంతకుముందు ఇదే సభలో సుదీర్ఘంగా చెప్పా. మళ్ళీ మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి మీ కోరిక మేరకు ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ప్లీజ్ షార్ట్ డిస్కషన్ ఆన్ డ్రౌట్, కన్ఫైన్ యువర్ సెల్ఫ్ టు ది సబ్జెక్ట్. అధ్యక్ష షార్ట్ డిస్కషన్ ఆన్ డ్రౌట్, ప్లీజ్ కన్ఫైన్ యువర్ సబ్జెక్ట్. ఏంది అధ్యక్ష ఇది? వాళ్ళు ఇష్టం మాట్లాడతారు. ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష irrigation is very much connected to drought subject. Irrigation is very much connected to the drought subject. If irrigation is ignored, irrigation is please confine yourself to drought, please. You cannot take hours together, please. Please yes, but పట్టిసీమ గురించి కూడా చెప్తాను. ఇరిగేషన్ కాదు, ఎంత అవసరం, ఎంత పోలవరం ఎంత అవసరం, ఎంత వేస్ట్ అది కూడా చెప్తాను. షార్ట్ డిస్కషన్ ఆన్ డ్రౌట్, ప్లీజ్ కన్ఫైన్. నో టైం చాలదు మీకు. నో ఇట్స్ ఎ షార్ట్ డిస్కషన్. దేర్ ఇస్ ఎ షార్ట్ డిస్కషన్ అంటే దేర్ ఇస్ ఎ టైం లిమిట్. అది దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకు ఇంత భయపడతా ఉన్నారో నాకైతే అర్థం కావడం. ఉండండి ప్లీజ్. ఎస్ పట్టిసీమ ప్లీజ్ దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. నో గోదావరి వాటర్ పట్టిసీమ వాజ్ ఓవర్. ఎస్ పార్టీ అంటే అందరిది కలిసి పార్టీ. అధ్యక్ష నిన్నను ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే సభలో లేరు, అందరు సభ్యులు కూడా ఉన్నారు. గంటన్నర సేపు అధ్యక్ష, గంటన్నర సేపు అడిగాం. పట్టిసీమకు మీరు వ్యతిరేకమా అనుకూలమా చెప్పమంటే అధ్యక్ష వినండి అధ్యక్ష. ఓకే, దట్ ఈస్ ఓవర్. ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. శాసనసభలో అధికార పక్షంగానే ప్రతిపక్షంగానే
ఇవి 4వ రోజు అసెంబ్లీ సమావేశాల విశేషాలు. నమస్తే.